హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు ఒక బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది. ఇది ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్స్ ఎలా ఉండేవంటే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయంటే, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కొన్ని లిమిటేషన్స్ అయితే వాళ్ళు పెడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎన్పిసిఐ నుంచి మనకు ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. సో 1 సెప్టెంబర్ 2024 నుండి మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఎటువంటి లిమిట్ పెట్టడానికి వీలు లేదనమాట. మనం రివార్డ్ పాయింట్స్ అర్న్ చేసుకోవడానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆటంకం అయితే కాదు. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి, యూపీఐ ద్వారా చేసుకోండి, అన్నింటినీ మనం ఒకే రకంగా ఒక ట్రాన్సాక్షన్ కిందకి చూడాలి. కానీ రివార్డ్ పాయింట్స్ నుంచి వీటిని ఎక్సెప్షన్ చేయడానికి లేదు అని చెప్పి మనకు ఎన్పిసిఐ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రెడిట్ కార్డ్ సూపర్ క్రెడిట్ కార్డ్ కింద కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ఫీచర్స్ చాలా బెటర్గా అయితే ఉంటాయి. చాలా తక్కువ ఫీజులోనే మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే స్నాప్డీల్ రూపే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్. గైస్, స్నాప్డీల్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి వరం లాంటి క్రెడిట్ కార్డ్. మరి బయట వాళ్ళకు కూడా బెస్ట్గానే వర్క్ అయితే చేస్తుంది. సో ఫీచర్స్ మీరు చూసారంటే డెఫినెట్గా దీనైతే వర్త్ క్రెడిట్ కార్డ్ అని చెప్తారు. మరి అప్లై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే ట్రై చేసుకోండి. ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్యా, మన ఛానల్లో చాలా క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎప్పటికప్పుడు లోన్ సంబంధించి డీటెయిల్స్ ఎప్పటికీ షేర్ చేస్తూ ఉంటాను. మరి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. మరి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు. సో టాపిక్లో వచ్చినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా రూపే స్నాప్డీల్ క్రెడిట్ కార్డ్. గైస్, స్నాప్డీల్లో షాపింగ్ అనేది చాలామంది అయితే చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ టౌన్స్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, స్నాప్డీల్లో బల్క్ అమౌంట్ షాపింగ్ అనేది ఇప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది భయ్య. లైక్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మనకి ఫ్లిప్కార్ట్లో 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది కదా. అలాగే అమెజాన్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది అమెజాన్లో 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో ఇక్కడ కూడా మనకి 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ స్నాప్డీల్లో షాప్ చేసే వాళ్ళకైతే ఇది అందిస్తుంది. సో ఇది రూపే వేరియంట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా తొలగిపోయింది. మీరు సింపుల్గా స్కాన్ అండ్ పే ద్వారా మనకు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి పేటిఎమ్, గూగుల్ పే కావచ్చు, లేదంటే మోబిక్విక్ ఇటువంటి మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినటువంటి అప్లికేషన్స్లో కార్డ్ని యాడ్ చేసుకొని కార్డ్ని మీరు ఇంట్లో పెట్టేసుకోవచ్చు. మీరు జోలో పెట్టుకొని తిరిగాల్సిన పని అయితే ఉండదు. ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఫస్ట్ దీని యొక్క డీటెయిల్స్ అయితే గమనిద్దాం. ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు పొందాలనుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మినిమం 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సాలరీడ్ పర్సన్, నాన్ సాలరీడ్ పర్సన్, రిటైర్డ్ పర్సన్, అలాగే మీరు హౌస్ వైఫ్ కావచ్చు, బిజినెస్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే అప్లికబుల్ అవుతారు. ఇక దీని యొక్క క్రైటీరియా ఎలా ఉంటుందంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు మినిమం ఒక 20,000 శాలరీ అర్న్ చేస్తున్నట్టయితే మీకు బెటర్గానే ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమరా లేదా లేదంటే నాన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అని చెప్పి డివైడ్ చేశారు. సపోజ్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అన్నట్టయితే మీరు ఒక 2.4 lakhs పర్ యానం సంపాదిస్తున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ని కలిగి లేకపోయినట్టయితే వేరే బ్యాంక్స్ అకౌంట్ కలిగి ఉంది అనుకోండి. సో వాళ్ళకి 2 క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. శాలరీ పర్సన్ అంటే 3.6 lakhs అయితే సరిపోతుంది. అదే మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అంటే బిజినెస్ పర్సన్ ఉన్నారనుకోండి, మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ లేదు. సో అటువంటి వాళ్ళకి ఒక 4.8 lakhs పర్ యానం చూపించినట్టయితే సరిపోతుంది భయ్య. సో ఐటీఆర్ శాలరీ స్లిప్స్ అన్ని మీ పెద్దగా వెళ్ళేం అడగలేదు. సో బేసిక్లీ ఎంట్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే దీని యొక్క ఛార్జెస్ కేవలం 249 రూపీస్ మాత్రమే మనకి అప్లికబుల్ చేస్తారు. మరి జాయినింగ్ ఫీ 249 రూపీస్, అలాగే యాన్యువల్ ఫీ కూడా 249 రూపీస్ ఉంటుంది. బట్ యాన్యువల్ ఫీని ఇక్కడ వేవ్ ఆఫ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. బట్ నాకు తెలిసినటువంటి సోర్స్ నుంచి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ స్నాప్డీల్ రూపే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ చాలా మందికి లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక మంచి శాలరీ నాన్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, దీన్ని నార్మల్గా పే చేసుకుని తీసుకుని వితిన్ ఒక 6 months లోపల, లేదంటే నెక్స్ట్ రెన్యువల్ టైం ఉంటుంది కదా, ఆ రెన్యువల్ టైం లోపల కస్టమర్ కేర్ ఫోన్ చేసుకుని దీన్ని లైఫ్ టైం ఫ్రీగా కూడా మార్చేసుకుంటున్నారు భయ్య. సో బెటర్గానే ఇదైతే మనకి పర్ఫామ్ చేస్తుంది. బట్ క్రెడిట్ లిమిట్ మోడరేట్గా ఇస్తారు. చాలా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. నార్మల్గా క్రెడిట్ కార్డ్ మనకు కావాలి, అప్పుడప్పుడు నేను షాపింగ్ చేస్తాను, నాకు బేసిక్ క్రెడిట్ కార్డ్ కావాలంటే దీన్ని ట్రై చేసుకోవచ్చు. మరి రివార్డ్ సెక్షన్లో ఇంకో పాయింట్ ఏంటంటే, మనకు కేవలం మీరు స్నాప్డీల్లో షాపింగ్ చేస్తున్నట్టయితే 5% వస్తుంది, సరిపోతుంది. బట్ వేరే డిపార్ట్మెంట్లో అంటే మీరు డిపార్ట్మెంట్ స్టోర్స్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఏమైనా చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా మనకి 10 రివార్డ్ పాయింట్స్ చొప్పున మీరు 100 రూపీస్ స్పెండ్ చేశారంటే రావడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ అనేది మనకి 0.25 సమానం. సో ఇక్కడ ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనం ఆన్ చేసేటువంటి ఈ రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ జరిగిపోతాయి. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవాలి, అక్కడ వేరే దానికి రిడీమ్షన్ ఫీజు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు.
డైరెక్ట్గా మనకి రిడీమ్ అయితే అయిపోతుంది. సో ఇంకా అదర్ దాన్ ఇంకా వేరే షాపింగ్స్ ఏమైనా చేస్తున్నారంటే 4 రివార్డ్ పాయింట్స్ చొప్పున మనకి రావడం జరుగుతుంది. సో దానికి ఓవరాల్ చూసినట్టయితే మీరు స్నాప్డీల్ కాకుండా ఆన్లైన్లో లేదా డిపార్ట్మెంట్ స్టోర్స్ కాకుండా బయట షాపింగ్ చేసుకున్నారంటే మీకు 4 రివార్డ్ పాయింట్స్ అంటే 0.25% సమానంగా ₹1 అనేది మనకి ₹100 వెనక్కి రావడం జరుగుతుంది. సో ఇదైతే దీని యొక్క రివార్డ్ సెక్షన్. మరి యాక్టివేషన్ బెనిఫిట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నటువంటి వితిన్ 30 days లోపల మీకు ₹500 వర్త్ చేసేటువంటి స్నాప్డీల్ వోచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వోచర్ని మళ్ళీ మీరు స్నాప్డీల్లో వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మరి దీంతో పాటు ఇంకొక వెల్కమ్ బెనిఫిట్ అయితే ఉంది. అదేంటంటే మీరు 60 days లోపల ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా స్నాప్డీల్ రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఒక ₹5,000 కనుక ట్రాన్సాక్షన్ చేస్తారంటే అంటే 2 నెలల లోపల అప్పుడు మళ్ళీ 500 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు భయ్య. సో ఇదంతా కూడా మనకి వెల్కమ్ బెనిఫిట్ లేదంటే ఎక్స్ట్రా బెనిఫిట్ కింద మనము కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి అడిషనల్ బెనిఫిట్ చూసినట్టయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మీరు మాక్సిమం ₹250 వరకు పర్ మంత్ లేదా బిల్లింగ్ స్టేట్మెంట్ అనేది ఆ బిల్ స్టేట్మెంట్కి అర్న్ చేసుకోవచ్చు. సో మీరు మినిమం ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్స్లో వెళ్ళి మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని మినిమం ఒక ₹400 నుంచి ₹5,000 మధ్యలో మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఆగస్టులో అయితే మనం ఈ వీడియో చేస్తున్నాం. మరి ఈ మంత్లో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నట్టయితే మీకు సెప్టెంబర్ 1 వరకు ఒక చిన్న కండిషన్ అనేది అప్లై అవుతుంది. అదేంటంటే వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద లిమిటేషన్స్ పెట్టారు. 4 మ్యాక్సిమం యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. అది మాత్రమే మనకి రివార్డ్ పాయింట్స్కి ఎలిజిబుల్ అవుతాయి 4 యూపీఐ ట్రాన్సాక్షన్స్. అంతకంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మేము రివార్డ్ పాయింట్స్కి కన్సిడర్ చేయమని చెప్పారనమాట. మరి ఇక్కడ ఇంకొక చిన్న లిమిటేషన్ అయితే ఉంది. అదేంటంటే ఈ 4 ట్రాన్సాక్షన్లు కూడా మీరు హెవీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం లేదు. సో ఒక మ్యాక్సిమం ఒక 500 రివార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే మీరు ఈ దీంట్లో ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. కానీ సెప్టెంబర్ 1 నుంచి ఎన్పిసిఐ సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా సర్క్యులేషన్ ఒకటి జారీ చేసింది అన్ని బ్యాంక్స్కి. యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు లిమిటేషన్స్ పెట్టడానికి వీలు లేదని చెప్పేసింది డైరెక్ట్గా. కాబట్టి మనం ఈ క్రెడిట్ కార్డ్ ఇప్పటి నుంచి చాలా వాల్యుబుల్ క్రెడిట్ కార్డ్గా మారబోతుంది. సో 10 రివార్డ్ పాయింట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ₹2.50 అనేది మనకి వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ₹100 స్పెండ్ చేసినందుకు గాను. సో బెటర్గానే చెప్పుకోవచ్చు వేరే క్రెడిట్ కార్డ్స్ కంపేర్ చేసినట్టయితే మనకి. ఎందుకంటే ఇది బిల్లింగ్ స్టేట్మెంట్ డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డులోకి ఈ క్యాష్ బ్యాక్ మొత్తం డైరెక్ట్గా దాంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. మీరు రిడీమ్ చేసిన అవసరం అయితే ఉండదు కదా. కాబట్టి బెటర్ ఆప్షన్ అనమాట. సో మీకు కనుక ఈ క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు వర్త్ అనమాట. మరి తీసుకోవాలనుకున్నా కూడా డ్యామ్ షూర్గా దీని అయితే తీసుకోండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మినిమం 2,000 కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ లిమిటేషన్స్ వర్తించవు అని చెప్పి ఎన్పిసిఐ మనకి చెప్పడం జరిగింది. సో ₹2,000 కంటే ఎక్కువ చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనకి కన్సిడర్ అయితే వీళ్ళు చేయాల్సిందే. చేయకుండా వీళ్ళు ఇప్పుడు ఉండడానికి వీలు లేదు గైస్. సో ఇదైతే మనకు బెనిఫిషియల్గా అనిపించేటువంటి ఆప్షనే. ఎందుకంటే బ్యాంక్స్ ఇష్టానుసారంగా వాళ్ళకి లిమిటేషన్స్ అనేవి పెట్టేస్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ నెంబర్ ఆఫ్ అప్లై చేస్తున్నారు. సో వాటన్నిటిని రెడ్యూస్ చేయడానికే మనకు ఈ విధంగా ఒక మంచి స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళగా ఇది ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఇప్పటి నుంచి అయితే డ్యామ్ షూర్గా వర్త్ఫుల్ క్రెడిట్ కార్డ్. మీకు కనుక లైఫ్ టైం ఫ్రీ వచ్చిందంటే ఇంకా మంచిదన్నమాట. సో బెటర్ క్రెడిట్ స్కోర్ ఉండి బెటర్గా మీరు ఇంతకుముందు పర్ఫామ్ చేసినట్టయితే లోన్స్ కానీ లేదంటే ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఓల్డ్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు లైఫ్ టైం ఫ్రీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. అలాగే అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ఆ వీడియోని చూసుకోండి, లేదంటే అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా అప్లై చేసుకునేసి మీకు కార్డు వచ్చింది లేదన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్. సో ఓవరాల్గా ఇది వీడియో డ్యామ్ షూర్గా మీకు యూజ్ అయింది అనుకుంటా. యూజ్ అయినట్టయితే లేకుండా మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.